జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా నాగ్పూర్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిన సరే ఈ న్యూస్ చూసిన తర్వాత ఇది న్యూస్ అని కూడా కాదు ఇది ఒక వాస్తవం ఇది విన్న తర్వాత మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మీ మనసాక్షికే వదిలేస్తున్నా ఓకేనా నాగ్పూర్లో 90% మంది హిందువులే ఉంటారు నాగ్పూర్లో మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రధాన కార్యాలయం కూడా ఉన్నది నాగ్పూర్ ఎంపీ ఎవరో తెలిసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు నాగ్పూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీకి చెందిన వాళ్ళే ఇంకొక విషయం ఏంటంటే నాగ్పూర్లో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నది అంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీనే స్టేట్ గవర్నమెంట్ బీజేపీనే అక్కడ లోకల్ గవర్నమెంట్ బీజేపీ చేతిలోనే ఉన్నది నాగ్పూర్లోని చాలా మంది కౌన్సిలర్లు బీజేపీకి చెందిన వాళ్ళే చివరికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ఈ నాగ్పూర్కి చెందిన వాళ్లే అయినప్పటికీ కేవలం 10% ఉన్నటువంటి ముస్లిం రాడికల్ మోకలు తమ మత గ్రంథం అయినటువంటి ఖురాన్ను తగలబెట్టారని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేసి అందరినీ తమ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి హిందువులను వెంటాడి మరీ కొట్టారు పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారంట మీరు వినే ఉంటారు ఒక మహిళా కానిస్టేబుల్ బట్టలు దించి ఆ మహిళా కానిస్టేబుల్ కూడా కిడ్నాప్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు ఈ రాడికల్స్ అంతా కలిసి సరే ఈ గొడవలు జరగడానికి ఒక గంట ముందు ఎక్కడైతే ఈ వాహనాలన్నీ పార్కింగ్ చేసి ఉంటారో ఆ పార్కింగ్ నుంచి ఈ ముస్లింలకు సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా తీసేశారంట అదేవిధంగా వాళ్లకు సంబంధించినటువంటి ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసేశారు అంటే వాళ్లకు ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరగకూడదు అనేది ముందుగానే అనుకున్నటువంటి మాట అన్నమాట ఇకపోతే హిందువులకు సంబంధించినటువంటి ఈ షాపులు ఇళ్ళు కార్లు బైక్లు అన్నీ తగలబెట్టేసి ధ్వంసం చేసేశారు భవిష్యత్తులో అసలు ఏం జరగబోతుంది ఒకసారి ఆలోచించండి భారత్లో ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ రాడికల్స్ బలం వాళ్ళ మతం కాదు వాళ్ళ బలం వచ్చేసి సూడో సెక్యులర్ పార్టీలు సూడో సెక్యులర్ నాయకులు ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళే కదా మద్దతు ఇస్తారు నేను నిన్న కూడా ఒక న్యూస్ లో చెప్పిన వీళ్ళంతా కూడా అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరో రెచ్చగొడితే వీళ్ళంతా రెచ్చిపోయినారు వాళ్ళంతా యాక్చువల్గా అయితే వాళ్ళ అమాయకులు వాళ్ళని ఏమి చేయొద్దు వాళ్ళని అరెస్టులు చేయొద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఈసారికి వాళ్ళని క్షమించి వదిలేసేయమని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని రిక్వెస్ట్ చేశారు ఎవరో ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇళ్లను తగలబెట్టిన వాళ్ళు బండ్లను తగలబెట్టిన వాళ్ళు ఈ మహిళా కానిస్టేబుల్ మానవ తీయాలని చెప్పి చూసిన వాళ్ళు వీళ్ళ అమాయకులా వీళ్ళు పసిబిడ్డలా ఒకసారి ఆలోచించుకోండి మీరు వీళ్ళను పూర్తిగా ఎదుర్కోకపోతే హిందువులైతే బతకలేరు అది మాత్రం వాస్తవం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో కూడా ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి క్రిస్టియన్ దేశాలు ఎక్కడైనా కూడా క్రిస్టియన్ ముస్లిం బాయ్ అన్నాయా వీఆర్ బ్రదర్స్ అన్నారా లేదే మరి ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఉన్నాయి కదా వాళ్ళ దేశంలో సరే మిగతా వాళ్ళు ఎవరో ఉంటారనుకుందాం సపోజ్ వచ్చేసి క్రిస్టియన్స్ ఉంటారు లేకపోతే వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారనుకుందాం మరి ముస్లింలు మీరు బాయ్ అని చెప్పేసి ఎక్కడన్నా అన్న సందర్భాలు ఏడన్నా ఉన్నాయా లేదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశంలో పరమత సహనాన్ని పాటిస్తా హిందూ ముస్లిం బాయ్ అన్నాం కానీ ఈ దారుణం ఏంది మనోళ్ళు పండుగలు చేసుకుంటా ఉన్నా వీళ్ళకి ఒప్పదు ఊరేగింపులు చేసుకుంటా ఉన్నా వీళ్ళకి ఒప్పదు ఏంది ఈ దారుణం అంతా అంటాలి ఆఖరికి మన మూలాలు మనం కాపాడుకోవాలన్నా కూడా వీళ్ళకి ఒప్పదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే పాకిస్తాన్కి జిందాబాదులు కొట్టేవాళ్ళు ఉన్నారు పాలిస్తాన్కి జిందాబాదులు కొట్టేవాళ్ళు ఉన్నారు భారత్ మాతాకి జై అని చెప్పి నినాదం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఎక్కడ చూసినా కూడా ఈ దేశ వ్యతిరేక శక్తులే కనపడతారు కానీ దేశభక్తులు మాత్రం చాలా అంటే చాలా తక్కువ మంది కనబడతారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ముందుగా ఈ ఇస్లామిక్ రాడికల్స్ కు ఇలాంటి విషయాన్ని ఎక్కించేటటువంటి ఈ స్టడీ సెంటర్లను పూర్తిగా రద్దు చేయాలి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే 20 సంవత్సరాల తర్వాత ప్రతి నగరంలో కూడా భయంకరమైనటువంటి మానవహం అయితే జరుగుతుంది దాంట్లో అయితే డౌట్లే ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి కొంతమంది మాట్లాడుతున్నారు మీరు ఊరికే అంతా కూడా ఈ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మాట్లాడతారు మూర్ఖులు కొంతమంది నాయనా మీకు అంత క్లారిటీ కావాలంటే వాళ్ళ జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది కాశ్మీర్లో కావచ్చు కన్యాకుమారిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు వాళ్ళ జనాభా ఎక్కువ ఉండే కాడ మీలాంటి ఉదారవాదులు పోయి కొద్ది రోజులు బతికి చూపించండి ఏది మేము సేఫ్గా ఉన్నాము మాకు సేఫ్గా ఉంటుంది ఇక్కడ మేము మత సామరస్యాన్ని పాటిస్తున్నాము మమ్మల్ని వాళ్ళు బాగా చూసుకుంటారని చెప్పేసి ఈ ఉదారవాదాన్ని అప్పుడు మాట్లాడండి అప్పుడు చూపించండి ఏదే వాళ్ళు ఎక్కువ జనాభా ఉంటారు కదా అక్కడ కొద్ది రోజులు బతికే అప్పుడు ఈ మాటలు మాట్లాడితే మేము అందరం కూడా ఒప్పుకుంటాం ఓకేనా ఇక్కడ మరొక విషయం ఏంటంటే హిందువులందరూ కూడా తప్పనిసరిగా ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా ఈ మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆడబిడ్డలకైతే ఎట్లయితే వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఎట్లయితే నేర్చుకోవాలనుకుంటామో హిందువులు కూడా అలాంటి పరిస్థితి అయితే వచ్చేసింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం ఏదో ఒకటి అయితే నేర్చుకోవాల్సిందే ఇక్కడ మనోళ్ళు ఎంతసేపటికి తినడం డబ్బు సంపాదించాలనే ధ్యాస తప్పితే రెండోది లేదు కనీసం పరిగెమంటే 1 కిలోమీటర్ కూడా పరిగెత్తే అవకాశం అయితే లేదు కనీసం మీ ప్రాణాలను కాపాడుకునే దానికైనా కూడా జాగ్రత్త పడండి ఇంతకు మించి నేను వేరే మాట అయితే చెప్పలేను అదేవిధంగా ఈ కులాలు అదేవిధంగా వర్గాలు వర్ణాలు భాషలు ప్రాంతాలు ఈ దరిద్ర
రాజ్యాన్ని అంతా వదిలిపెట్టి హిందువులతో కలిసిమెలిసి పెరిగేదానికి ఆలోచించండి. అదే మీకు శ్రీరామ రక్ష. అది లేకపోతే మరో 20 ఏళ్ల తర్వాత భారత్ పేరైతే మారుతుంది. మీరు ఒకవేళ ఇంకో దేశానికి పోవాలంటే రానిచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనానే తలదాచుకోవడానికి మన దేశానికి వచ్చింది. మనల్ని ఏ దేశం రానిచ్చది? కాబట్టి ఉంటే ఉండాలా, లేకపోతే మతం మారాలా, ఈ రెండే ఆప్షన్లు. అలా కాకూడదంటే ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది ఇంతకు మించి నేనే చెప్పలేను. మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.